మా ఇంట్లోని కార్పెట్ ఉన్న ఏరియాలో కార్పెట్ తీసేసి వుడ్ ఫ్లోర్ వేయిస్తున్నామండి. దానికోసం ఏం చేశారంటే ముందు వుడ్ పీకేశారు, కార్పెట్ పీకేశారు. పీకేశాక మనకి ఈ ఫ్లోర్ కనిపిస్తుందండి. తర్వాత వాళ్ళు ఇంకో వుడ్ ప్లాంక్స్ తెచ్చుకొని పెద్ద పెద్దవి ఇక్కడ నల్ల గీతల్లా కనిపిస్తుంది కదా, అది పరుచుకున్నారనమాట. మళ్ళీ ఆ కిందదిను పరిచిన ఫ్లోరు కదలకుండాను, చెక్క కదలకుండాను నెయిల్స్ కొట్టేసుకున్నారనమాట, అటు ఇటు కదలకుండా. తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న వుడ్ ప్లాంక్స్ తెచ్చుకొని మనం సెలెక్ట్ చేసుకున్న వుడ్ పరచడానికి నెయిల్స్ కానీ గ్లూ కానీ ఏమి యూజ్ చేయలేదండి. జస్ట్ అవి క్లిప్ లాగా అనమాట, ఒకదానికొకటి అటాచ్ చేసేసి ఇట్లా క్లిప్ లాగా పెట్టేసుకోవడమేనమాట. పెట్టేసుకున్నాక ఓవరాల్ లుక్ చూడండి ఈ విధంగా ఉంది. కార్పెట్ తీసేసిన దగ్గర నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న వుడ్ అంతా పెట్టడానికి వాళ్ళకి టోటల్ 1 డే పట్టిందండి. 1 డేలో తీయడము, పెట్టడము, కొత్త ఫ్లోర్ వేసేయడం అంతా అయిపోయింది.